9వ నెల రాగానే ఎప్పుడు నొప్పులొస్తాయి అని ఒక యాంగ్జైటీ ఉంటుంది. మొదటిసారి గర్భిణిగా ఉన్న వాళ్ళకి ఈ నొప్పులు ఎలా ఉంటాయో కూడా తెలియదు. మీకు తెలియవలసింది ఏంటంటే లేబర్ పెయిన్స్ అనేవి ఒక్కరోజు సడన్గా మొదలవ్వవు. దానికంటే ముందు కొన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి మీ బాడీలో, మీరు అది గమనించవచ్చు. బేబీ హెడ్ కొంచెం కిందకి జారి పెల్విస్లోకి వెళ్ళినప్పుడు మీకు కొంచెం పైన కడుపు జారినట్టుగా అనిపిస్తుంది. అండ్ లేబర్ పెయిన్స్ రాక కొన్ని రోజుల ముందు కొంచెం వెజైనల్ డిశ్చార్జ్ అంటే మ్యూకస్ లాంటి డిశ్చార్జ్ కొన్నిసార్లు కొంచెం బ్లడ్ స్పాట్స్తో కూడా డిశ్చార్జ్ అవుతుంది. దీని తర్వాత నొప్పి అనేది కొంచెం మొదలయ్యేటప్పుడు నడుం నొప్పితో స్టార్ట్ అయ్యి మెల్లిగా కడుపు నొప్పి స్టార్ట్ అవుతుంది. ఆ నొప్పి గర్భసంచి అంతా అంటే యూట్రస్ అంతా టైట్గా అయిపోయి ఒక్కసారి నొప్పితో వచ్చి మళ్ళీ కొంతసేపు అయ్యాక అది తగ్గిపోతూ ఉంటుంది. ఇలా నొప్పులు మొదట 1 గంట 2 గంటలు స్పేసింగ్తో వచ్చి కొంచెం టైం గడుస్తున్న కొద్దీ దగ్గర పడుతూ తొందరగా వస్తున్నప్పుడు ఇవి లేబర్ పెయిన్స్ అని మీరు అనుకోవచ్చు. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. కొన్నిసార్లు మొదటిసారి ఎస్పెషల్లీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఒకసారి నొప్పులు మాత్రమే వచ్చి లేబర్లోకి వెళ్లకుండా గర్భసంచి ఓపెన్ అవ్వకుండా ఆ నొప్పులు కొన్ని గంటల వరకు ఉండి మళ్ళీ తగ్గిపోతూ ఉంటాయి. దీన్ని ఫాల్స్ లేబర్ అంటారు. ఈ నొప్పులు మేబీ ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి, అరగంటకు ఒకసారి అలా వచ్చి కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాయి కూడా. ఒక్కోసారి కొన్ని గంటల వరకు ఉండి వాటంటవే చల్లబడిపోతూ ఉంటాయి. ఈ ఫాల్స్ లేబర్కి ట్రూ లేబర్కి తేడా ఏంటి అని మీరు చెప్పుకోలేరు. ఇంట్లో మీరు గమనించినా మీకు అర్థం కాదు. సో మీకు అలా నొప్పులు వచ్చాయి, తరచూ వస్తున్నాయి అన్నప్పుడు ఒక్కసారి ఎమర్జెన్సీ రూమ్కి వెళ్ళి డాక్టర్కి చూపించుకొని ఇది నిజంగా లేబర్ పెయిన్సా ఫాల్స్ లేబరా అని తెలుసుకుంటే నయం.